మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హలో అండి, నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉంటే ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అవుతుందా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. పీరియడ్ రావాల్సిన టైం కన్నా ఒక 2-3 రోజుల ముందు వెనక వచ్చినా కూడా చాలామంది ప్యానిక్ అవుతారు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి మేడం, దానివల్లే ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అనుకుంటూ ఉంటారు. సో నిజానికి రెగ్యులర్ పీరియడ్స్కి ఒక రేంజ్ ఉంటుందండి. ఆ రేంజ్ అనేది తెలిస్తేనే మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్ అంటే ఏంటి, దానివల్ల ప్రాబ్లం అవుతుందా అనేది అర్థమవుతుంది. సో పీరియడ్స్ యూజువలీ 21 days to 35 days సైకిల్ వచ్చినా కూడా అది నార్మల్ కిందనే కన్సిడర్ చేస్తాం. సో 28 days ±1 week అని అంటాము. సో కొంచెం అర్లీగా వచ్చినా కొంచెం లేటుగా వచ్చినా మీరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ యూజువలీ కొంచెం అర్లీ సైకిల్స్ వస్తే ఎగ్ కౌంట్ ఏమైనా తగ్గుతుందేమో ఒకసారి స్కాన్ ద్వారా మీరు తెలుసుకుంటే మంచిది. లేటుగా వస్తుంది పీరియడ్ అంటే దానికి తగ్గట్టుగా కారణాలు కొన్ని ఉంటాయి. బట్ ఒక 2-3 days అటు ఇటుగా వస్తున్నాయి, ప్రతి నెల ఆల్మోస్ట్ అదే టైంకి వస్తుంది అంటే మీరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. రెండోది, ఎన్ని రోజులు బ్లీడింగ్ అవ్వాలి? సో అప్ టు 7 days వరకు కూడా నార్మల్ అనే కన్సిడర్ చేస్తామండి. 7 days కన్నా ఎక్కువ బ్లీడింగ్ అయినప్పుడు ఓవర్ బ్లీడింగ్ కింద మనం అనుకుంటాము. అండ్ దానివల్ల మనకి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కొన్ని కారణాలు అనేవి ఉంటాయి. సో 21 days to 35 days సైకిల్ అప్ టు 7 days ఆఫ్ బ్లీడింగ్ ఇస్ స్టిల్ కన్సిడర్డ్ నార్మల్. ఒకవేళ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, మరీ ఎర్లీగా వస్తుంది, మరీ లేటుగా వస్తుంది అన్నప్పుడు డెఫినెట్లీ దానికి కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి. సో కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవ్వచ్చు, పీసీఓడి ప్రాబ్లం అవ్వచ్చు, గర్భసంచిలో కొన్ని కణుతుల వల్ల అవ్వచ్చు. సో ఇలా వేరియస్ రీజన్స్కి మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండొచ్చు. ఫస్ట్ ఆ రీజన్ ఏంటో తెలుసుకోవాలి, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే దానివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడానికి అవకాశం ఉంటుంది. సో థైరాయిడ్ అనే హార్మోన్ ఇర్రెగ్యులర్ అబ్నార్మల్గా ఉన్న, ప్రొలాక్టిన్ అబ్నార్మల్గా ఉన్న, పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, లేకపోతే కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్ రావచ్చు, ఎండోమెట్రియోసిస్ వల్ల రావచ్చు. సో కారణం ఏంటి అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఆ కారణం తెలుసుకొని మనం కరెక్ట్ చేయగలిగితే పీరియడ్స్ రెగ్యులర్గా కూడా వస్తాయి అండ్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో రెగ్యులర్ పీరియడ్ ఈజ్ అ సైన్ దట్ ఓవ్యులేషన్ కరెక్ట్గా జరుగుతుంది అని అర్థం అండి. సో టైంకి పీరియడ్ వస్తున్న వాళ్ళలో యూజువలీ ప్రతి నెల ఎగ్ పెరిగి రిలీజ్ అవుతుంది అని మనం అనుకోవచ్చు. దీనివల్ల హస్బెండ్ వైఫ్ రెగ్యులర్గా కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అని అనుకోవచ్చు. అండ్ రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళలో 1 year వరకు వాళ్ళు న్యాచురల్గా ట్రై చేయొచ్చు అని అంటాం. కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినప్పుడు మాత్రం 6 months కన్నా ఎక్కువ మీరు న్యాచురల్గా ట్రై చేయొద్దు. 6 months వరకు ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాకపోతే ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వమని చెప్తాము. సో రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో డెఫినెట్లీ అది ఫర్టిలిటీకి ఒక ప్లస్ పాయింట్ అనే అనుకోవాలి. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ ఫర్టిలిటీకి అది ఒక మైనస్ అనే చెప్పుకోవాలి. ఆ ఇర్రెగ్యులర్ సైకిల్ కారణం ఏంటో తెలుసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ వాడి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో ఒక 6 months వరకు మీరు రెగ్యులర్గా ట్రై చేస్తున్నారు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు అన్నప్పుడు మీరు ఒకసారి డాక్టర్ని సంప్రదించాలి. చిన్న మెడిసిన్స్తోనే చాలా వరకు మీకు న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వస్తుందండి. ఓన్లీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ వల్ల పెద్ద పెద్ద ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఆ కారణం ఏంటో తెలుసుకొని అర్లీగా ట్రీట్మెంట్ చేసుకుంటే కొంచెంలోనే చిన్న చిన్న ట్రీట్మెంట్స్ మందులతోనే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం బాగుంటుంది. థ్యాంక్ యూ.